ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటే ఉందిరా నా దగ్గర, మళ్ళీ అడక్కు. సాహు గారు. తెలిసిపోయింది ప్రొడ్యూసర్ అని. 2 నమస్కారాలు పెట్టాడు. డబ్బులు ఇచ్చామండి, అందుకనే వచ్చాడు. పేమెంట్ చేశాం. పేమెంట్ ఇచ్చేసారా? 2 కోతలకు అయిపోయాయి పేమెంట్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన గెస్ట్కి, అడంగానే వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి థ్యాంక్స్ అలాట్ అండి. కమింగ్ టు కిష్కిందపురి, ఈ కథ విన్నాక దీన్ని నేను సినిమా చూసుకున్నాము 2 days బ్యాక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. హారర్ మూవీస్ మనకు చాలా వస్తూ ఉంటాయి. హారర్తో ఎలిమెంట్స్తో పాటు, థ్రిల్ ఫ్యాక్టర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ ఉందండి దీంట్లో. అది ఒక ఈవిల్ ఫోర్స్ కథ, చాలా బాగా వచ్చింది బ్లెండ్ అయ్యి సినిమాతో. సో సినిమా అన్ని ఎలిమెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ హారర్ కాదు, ఇట్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా సినిమా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను మొన్న చెప్పినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అయితే. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో అందుకనే మేము షోస్ కూడా ముందే ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాతో పాటు మిరాయి సినిమా కూడా వస్తుంది. అండ్ ఐ విష్ మై బ్రదర్ తేజ సజ్జా ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో 2 సినిమాలు బాగా ఆడాలి. సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ముందుగా ఈ సినిమా కథ వినంగానే ఒప్పుకొని చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అట్లా అనుపమ గారు పర్ఫార్మెన్స్ మీరు చూశారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరికీ ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. సో వీల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో ద సేమ్ థింగ్. అండ్ ఎల్లప్పుడూ నాకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా కూడా దే హ్యావ్ పుట్ ఇన్ దేర్ 100% ఎఫర్ట్ అండ్ సపోర్ట్ టు మీ. అండ్ డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని అయితే వమ్ము చేయను. అండ్ ఐ ప్రామిస్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ నేను తర్వాత పేరున మాట్లాడతాను. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ మీ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సాహు గారు, మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా ఏదండి? మీరు చూసినటువంటి హారర్ సినిమాల్లో మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా అంటే? నేను హారర్ సినిమా ఇష్టం అండి, కానీ మర్చిపోతూ ఉంటా. నాకు అదొక హ్యాబిట్ ఉంది. కాబట్టి మీరు చూసినటువంటి హారర్ సినిమాని మీరు మర్చిపోయారు. నేను చెప్పనా కొన్ని పేర్లు? చెప్పండి. చంద్రముఖి నా ఇష్టం అండి. నేను భయం అంటారేమో అనుకున్నాను. అర్థమైందండి మీకు, కౌశిక్ గారికి ఎందుకు కరెక్ట్గా కాంబినేషన్ కలిసిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి, సో ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాట్లాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చే అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ది? ఓ 2 నెలల ముందు వద్దులే, ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు. సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ. వన్స్ అగైన్ నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు? అంటే భయాలు అలాంటి ఇష్టాలా? అంటే వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కిందపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే. ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానని అడగ, చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటే? దయ్యం ప్రత్యక్షమే పాట పాడమంటేనా? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే, పక్కన తిరుగుతుంటే. yes, like this. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం.
సాంప్రదాయ వెళ్ళిపోరాదా వెళ్ళిపోరాదా థ్యాంక్ యూ ఉండిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద అది రామచిలక. అది పాడితే అది నాతో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ టూ. థ్యాంక్ యూ. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టు ప్లీజ్ స్పీక్ నౌ.